పెట్టబడిన జనము, నా సంతానము మీరు. కాబట్టి మీరు ఒకవేళ పొరపాటు చేసి, పాపములు చేసి, తప్పిదములు చేసి ఏదైనా లోకం మీలో ఉన్నట్లయితే మీరు నా సన్నిధికి వచ్చి ఒప్పుకున్నట్లయితే నేను మీ ప్రార్థన వింటాను, ఆలకిస్తాను. నేను మిమ్మల్ని బాగు చేస్తాను, మీకున్న అవసరాలు తీరుస్తాను, అక్రతలు తీస్తాను, మీకున్న ప్రతి సమస్యల నుంచి విడిపించి ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని నేను ఉంచుతాను అని దేవుడు ఈనాడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయంటే మనము ఆయన మందిరానికి వచ్చి మనం బహుగా తగ్గించుకొని ప్రార్థన చేసినట్లయితే ఈ స్థలమందు చేయబడు ప్రార్థన నేను ఆలకిస్తాను. ఈ మాటలు వింటున్న ప్రియ సోదర సోదరి, గడిచిన వారంలో ఏదైనా పొరపాట్లు, తప్పిదములు మనలో జరిగాయేమో, ఏదైనా మాట ద్వారా, తల్లప్పుల ద్వారా, చూపుల ద్వారా, ఆలోచన ద్వారా ఎవరినైనా గాయపరిచామేమో, ఎవరైనా తప్పుగా మాట్లాడామేమో, ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడండి. ఈనాడు శ్రమలు, కష్టాలు, వ్యాధి బాధలు, అనారోగ్యము వస్తుందని నీవు బాధపడుతున్నావేమో, కానీ వాటన్నిటిని బట్టి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే తగ్గింపు కలిగి తగ్గించుకొని, ఎంతగా తగ్గించుకోవాలంటే అంత దీనత్వం కలిగి, నేను ఎందుకు పనికిరాని పురుగులు ప్రభువా, నీ పాద ధూళి లాంటి వారినయ్యా, ఎందుకు పనికిరాని వారిని దాని సన్నిధిలో మనము తమ్మును తామును తగ్గించుకున్న వారిని దేవుడు తప్పకుండా వారి ప్రార్థన ఆలకిస్తానంటున్నాడు. అలా ఆలకించడమే కాకుండా తప్పకుండా నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను, మీకున్న కష్టాల నుంచి, వ్యాధి నుంచి, బాధ నుంచి, అప్పుల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి, అనారోగ్యం నుంచి, అపనిందల నుంచి నేను విడిపిస్తాను. మీరు ఈ స్థలం ముందు చేయబడు ప్రార్థన మీద నా కను దృష్టి నిలుస్తుంది అని దేవుడు ఈనాడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఈనాడు దేవుని యొక్క కను దృష్టి ఇక్కడ సంచరిస్తూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ భయం కలిగి, భక్తి కలిగి, దేవుని యొక్క దయ కొరకు, ఆయన యొక్క సన్నిధి కొరకు, ఆయన యొక్క వాక్కు కొరకు, ఆయన యొక్క మాట కొరకు మనము కనిపెట్టుకునే వారిగా ఉండవలసిందిగా ప్రభు పేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏం చెప్తున్నాడు దేవుడు? నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకోవాలి. మొదటిగా మనము తగ్గించుకోవాలి, రెండవదిగా ప్రార్థన చేయాలి, మూడవదిగా చెడు మార్గంలో మనము విడిచిపెట్టాలి. ప్రతిసారి అదే చెప్తున్నా, చెడు మార్గంలో మనము విడిచిపెట్టాలి. పాపములను ఒప్పుకున్నవాడు ఏమిటంట, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతాడు, అతను ఎంతగానో అభివృద్ధి చెందుతాడట. ఈనాడు మనము చెడు మార్గములను విడిచిపెట్టాలి.